ఇక ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ధాన్యం విక్రయం కోసం మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందలాదిగా ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు జరగడం లేదు. దాదాపు నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం ఉంచినా అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కమ్ముకొస్తున్న మేఘాలు చూస్తుంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని భయంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇదే అంశంపై నల్గొండ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఇటు ఆ ధాన్యం దిగుబడిచ్చేటువంటి జిల్లాలో నల్గొండ జిల్లా 2వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తం దాదాపు 2 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు అనేది పూర్తి స్థాయిలో కానిపరుస్తుంది. మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం తిప్పర్తి ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో చూడవచ్చు. మొత్తం కూడా ధాన్యం రాసులు పోసుకొని నెలల తరబడి రైతులు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం మొక్కుబడిగా మాత్రమే అప్పుడప్పుడు ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నారు. చాలా తక్కువ సమయంలో మాత్రమే వచ్చి ధాన్యం తరలిస్తున్నారని చెప్పి అయితే రైతులు ఆరోపిస్తున్నారు. చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు? ఎన్ని రోజులు అవుతుంది? ధాన్యం వచ్చి ఎట్లా కొనుగోలు ఎలా కొనసాగుతుంది? నేను మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. మొన్న మ్యాచర్ చూసి 12.5 వచ్చింది మ్యాచరు. క్లీనింగ్ చేయాలని పక్కన రాసిర్రు. చూడండి ఒకసారి ఒడ్లు ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి, ఇలా తాళాడుందండి. క్లీన్ చేయాలని అంటారు. అధికారులు ఎవరు రావట్లేరండి. ఇక సెంటర్ వాళ్ళని అడిగితే ఎగబోసనే పెడతాం, లేకపోతే పెట్టమని అంటారు. కొనుగోలు కూడా తక్కువనే మందకోడిగా జరుగుతున్నాయి. ఇంతకుముందు జరిగినట్టు జరుగుతలేవు. తెచ్చి ఇలా పోసి ఇంతవరకు పెడతలేరు. అది తాళు ఉందని చెప్తున్నారు. వచ్చినవి కూడా ఎతకపోవట్లేరు. ఆ లారీలు రావట్లేవు అని చెప్తున్నారు. ఆడ తీసుకపోతే ఆడ మిల్లు రోజులు దింపుతలేరు. ఆడ 4-5 రోజులు ఉండవలసి వస్తుంది. ఆడ అధికారులు స్పందించడం లేదు. వాళ్ళు ఒడ్లు ఇట్లా ఎగబట్టమని చెప్తున్నారు. తాళు ఉందని చెప్తున్నారు. అందరికీ అదే చెప్తున్నారు. ఎగబట్టమని ఇట్లా క్లీన్ చేస్తేనే తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఎలాడితేనే బస్తాలు లేవంటారు. ఉన్నాడు లారీలు లేవంటారు. ఉన్నాడు అమానీలు లేరంటారు. సాకులు చెప్తారు. పిల్లలు కటింగ్ పెడతాంటారు 3-4 కిలోలు. అయితే మేము ఒప్పుకుంటలేము. దానికి ఎగబోసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లా ఎగబోస్తుంది సార్? ఇప్పుడు ఇక్కడ కొత్త కుప్పలేనా? ఎవరైనా ఎగబోస్తాడా? ఎవరు కుప్పలు పడితే ఎవరు ఒప్పుకుంటాడా? అందుకనే మేము ఎగబోయామని చెప్తున్నాం. అది ఇటువరకు ఎట్లా తీసుకుర్రో అట్నే తీసుకోవాలని కోరుతులు. ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అంటే వాస్తవానికి గతంలో వానాకాలం ఖరీఫ్కి సంబంధించి అంటే వానాకాలం సీజన్కి సంబంధించి పంట ధాన్యం తడుస్తుంటుంది. వచ్చిందని చెప్పి రకరకాల కారణాలు చెప్పి తగ్గిస్తుంటారు. తడిసిన ధాన్యం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి కుంటి సాకులు చెప్పి. అదేవిధంగా ఈసారి యాసంగి ఎటువంటి వర్షం లేదు. మరి ఎందుకు తగ్గిస్తున్నారు అంటే రైతులు అడిగేదానికి ఎవరు కూడా అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి. మరొకవైపు తాళ్ళు అనేది చూపిస్తున్నారు. తాళ్ళకు సంబంధించి కానీ అదేవిధంగా మట్టి పెడ్డలని చెప్పి ఏదో ఒక కారణం అయితే చెప్తున్నారు. రైతులు కూడా మొండి వైఖరితో ఇటు రైతులకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. లారీ సౌకర్యాలు, లారీని కాంటాలు వేసి వెంటనే దాన్ని తూకం వేసి ఎక్కడి నుంచి తరలించేందుకు రైతులు అది మిల్లర్లు మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు రైతులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండలతో ఇటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరొక వైపు మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి అప్పుడప్పుడు కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఈరోజు ఉదయం కూడా కొంచెం మబ్బులు కప్పుకున్న పరిస్థితి ఉంది. దీంతో అకాల వర్షాలు వచ్చి ఏమన్నా అవుతుందేమన్న ఆందోళన ఇటు రైతులు వ్యక్తమవుతున్న పరిస్థితి. 6 కాలం కష్టం చేసినటువంటి రైతులు తన ధాన్యం అమ్ముకోవడానికి మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ప్రతిసారి కొనసాగుతూనే ఉంది. తిప్పర్తి నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.